వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతావని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. 4.5 దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో తొలిసారి కేంద్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నంబాల శంకర్రావును హతమార్చాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా 2024-25లోనే మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కాకుల ధోరణి కారడవులను సైతం చీల్చుకుంటూ నక్సల్స్కు కంచుకోటలుగా ఉన్న దండకారణ్యంలోని ప్రాంతాలను ఒక్కొక్కటిగా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఏడాదిన్నర కాలంలోనే 330 మంది మావోయిస్టులు మృతి చెందగా నక్సల్ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల పాటు ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య దండకారణ్యంలో సాగుతోన్న పోరు ఒకెత్తైతే నక్సల్ మిషన్ 2026 మరో ఎత్తుగా నిలిచింది. వామపక్ష తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన భద్రతా బలగాలు నక్సల్స్ ఇలాకా అబూజ్మడ్లోనూ గతేడాది కాలుమోపాయి. 2024లో దండకారణ్యంలో మావోయిస్టుల సంచారంపై ఉక్కుపాదం మోపేలా భద్రతా బలగాలు ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తూ వచ్చాయి. మావోయిస్టులకు ప్రధాన స్థావరాలుగా ఉన్న బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, అబూజ్మడ్ ప్రాంతాల్లో ముమ్మర కూంబింగ్లతో మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేశారు. మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్న దండకారణ్యంలోని ప్రాంతాల్లోనూ పాగా వేసుకుంటూ ఆపరేషన్ను కొనసాగించారు. ఇక మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను జల్లెడ పట్టేందుకు ఏకంగా 24,000 మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపి ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 20 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో 30 మంది మావోయిస్టులకు పైగా మృత్యువాత పడ్డారు. వాస్తవానికి కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతోనే ఆపరేషన్ చేపట్టినప్పటికీ 20 రోజుల పాటు జల్లెడ పట్టినా చివరకు అగ్రనేతల సంచారాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో అణువణువు తెలిసిన మావోయిస్టులు తమ అగ్రనేతలను సేఫ్ జోన్లోకి తరలించడంలో సఫలీకృతమైనట్లు ప్రచారం సాగింది. తాజాగా బుధవారం తెల్లవారుజామున నారాయణపూర్, బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి ఎదురుకాల్పుల్లో మృత్యువాత పడటంతో భద్రతా బలగాలు పైచేయి సాధించినట్లు मुठभेड़ के उपरांत इलाका का सर्चिंग के दौरान कुल 27 माओवादियों का डेड बॉडी बरामद की गए थे. इसमें जो माओवादियों का जनरल सेक्रेटरी, जो सीपीएम माओवादी संगठन के सबसे जो प्रमुख है, जो बसवराजू उर्फ बीआर दादा उर्फ गंगन्ना, उनका शव भी आज की मुठभेड़ के पश्चात जो डीआरजी टीम्स ने रिकवर की गए थे. अभी इस मुठभेड़ के दौरान हमारा एक डीआरजी के साथी नक्सली से बहादुर से लड़ते हुए वीर गति प्राप्त किया. उनके पार्थिव शरीर को जिला मुख्यालय लेने के लिए आवश्यक तैयारी की जा रही है. और इस मुठभेड़ में हमारा कुछ डीआरजी के जवान का अलग अलग जैसा आईडी ब्लास्ट या स्प्लिंटर इंजरी इस प्रकार का चोट आए थे. उन सबको सेफ इलाके के लिए इवैक्यूएशन की गए थे. अभी उन सभी जवान का इलाज जारी है और सभी खतरा से बाहर है. और अन्य आसपास इलाका में अभी सर्च अभियान जारी है. इस मुठभेड़ की पश्चात इलाके के सर्चिंग के दौरान AK-47 SLR, इंसास, कार्बाइन जैसा काफी बड़ी संख्या में ग्रेडेड वेपन्स भी, अन्य आर्म्स अम्युनिशन भी बरामद की गए थे. 2024 జనవరి నుంచి మొదలుపెట్టిన నక్సల్ మిషన్ 2026ను భద్రతా బలగాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మావోయిస్టుల కోసం వేట సాగించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాయి. డ్రోన్ల వినియోగం, హెలికాప్టర్ల వినియోగంతో కీకారణ్యంలోనూ మావోయిస్టుల జాడ తెలుసుకుని విరుచుకుపడ్డాయి. దండకారణ్యంలో ఏడాదికి పైగా హోరాహోరీగా సాగిన పోరులో చివరకు భద్రతా బలగాలే పైచేయి సాధించాయి. అంటే వాళ్ళ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేసుకొని సిఆర్పిఎఫ్ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు, వాళ్ళ లీడర్షిప్ అన్నింటిలో కూడా చాలా మార్పు వచ్చింది. సో వరుసగా చాలా ఎన్కౌంటర్స్ అవుతున్నాయి. అండ్ కొన్ని ఇప్పుడు కర్రెగుట్ట ఇమేజ్ అయింది, ఇప్పుడు అబూజ్మడ్లో అయింది అంటున్నారు. అది ఒకనొకప్పుడు నక్సలైట్స్ బాగా, అంటే కొంచెం ఛత్తీస్గఢ్ కొంచెం మహారాష్ట్ర కలిసి ఉంటాయి. సో ఎవరు ఇక్కడ రాలేరని ఒక ఇంప్రెషన్ ఉండేది, నక్సలైట్స్ అక్కడ ముట్టుకోలేరని. అలాంటి ఏరియాలో వీళ్ళు వెళ్ళి వాటి మీద పట్టు సాధించారు. సో ఈ మధ్య వరుసగా ఎన్కౌంటర్స్ అవుతున్నాయి. ఇతను పార్టీ జనరల్ సెక్రటరీ, అంటే నెంబర్ 1 మ్యాన్. సో అక్కడ ఉండి ఇవన్నీ నడుపుతున్నాడు. సో ఈ
ఈ ఈ ఎన్కౌంటర్లో మరణించడం చాలా తీవ్రమైన నష్టం పార్టీకి. అంటే నాయకుడు చనిపోతే డిమోరలైజ్, కాడర్ అంతా డిమోరలైజ్ అవుతుంది. ఇప్పటికే డిమోరలైజ్ అయ్యారు, చాలామంది సరెండర్ అయ్యారు, చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలా ఎన్కౌంటర్ జరిగాయి ఈ మధ్యన పెద్ద పెద్ద వాళ్ళు కూడా. సో ఆ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇది చాలా కోలుకోని దెబ్బండి. 2024లో జరిగిన ఎన్కౌంటర్లలో 215 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2025 జనవరి నుంచి మే 21 వరకు 115 మంది హతమయ్యారు. మొత్తంగా మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక్క ఏడాదిన్నర కాలంలోనే 330 మంది మావోయిస్టులు మృతి చెందడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.